సో ఈ పార్టీ మేకప్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సౌమ్య, కాస్మెటాలజిస్ట్. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రైమర్ ఎప్పుడు డాబ్ చేస్తూ బ్లెండ్ చేయాలి. సో నెక్స్ట్ కన్సీలర్. ఫర్ ఎవర్ ప్యాలెట్ నుంచి కరెక్టర్ అండ్ కన్సీలర్ రెండు వాడుతున్నాను. నేను మళ్ళీ కన్సీలర్ కరెక్టర్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యాక్నే ఉంది, రెడ్ ఉంది ఎక్కడైనా అని అంటే గ్రీన్ వాడాలి. అదే డార్క్ సర్కిల్స్ ఉంది, పిగ్మెంట్ ఉంది అంటే ఆరెంజ్ వాడాలి. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది, కొంచెం డార్క్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటే అప్పుడు డార్క్ ఆరెంజ్ వాడాలి. కన్సీలర్ ఏమో మన షేడ్ కన్నా డార్కర్ షేడ్తో మనం కన్సీల్ చేయాలి. కలర్ థియరీ చూడని వాళ్ళు ఒకసారి కలర్ థియరీ చూడండి, ఎందుకంటే మేకప్లో కలర్ థియరీ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు గ్రీన్ తీసుకుంటున్నాను. నాకు ఎక్కడైతే రెడ్ ఉందో అక్కడ నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ ఏమో ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నాను. బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేయండి. కరెక్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు కన్సీలర్ డార్క్ షేడ్ తీసుకోవాలి. సో నేను నా షేడ్ కన్నా డార్క్ షేడ్ తీసుకుంటున్నాను. ఎక్కడైతే కరెక్టర్ యూజ్ చేసామో ఆ ప్లేస్లో కన్సీల్ యూజ్ చేయాలి. కన్సీల్ అప్లికేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్లెండ్ చేయండి. సో నా షేడ్కి తగ్గ ఫౌండేషన్ మిక్స్ చేస్తున్నాను. సో ఫేడ్ షేడ్ ఉన్నది నేను 2 డ్రాప్స్ తీసుకుంటున్నాను. మీ షేడ్ ఉన్నది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ పెట్టి బ్లెండ్ చేయమని ఆల్రెడీ మీకు చెప్పాను, గుర్తుందా? సో మీరు షోరూమ్కి వెళ్తే వాళ్ళు మీకు టెస్ట్ చేసి ఇస్తారు మీ షేడ్కి సంబంధించింది. ఒకవేళ మీరు క్లయింట్కి చేయాలి అనుకుంటే ఫౌండేషన్ మిక్సింగ్ అనేది నేర్చుకోవాలి. అది ప్రాక్టీస్లోనే వస్తుంది. మనం ఫౌండేషన్ కరెక్ట్ షేడ్ ఎలా వాళ్ళకి తీసుకుంటున్నామా, సెట్ అవుతుందా లేదా అని ప్రాక్టీస్లోనే మనకు అర్థమవుతుంది. సో నేను డార్క్ షేడ్ 1 డ్రాప్ తీసుకున్నాను అండ్ ఫేస్ షేడ్ 2 డ్రాప్స్ తీసుకున్నాను నా ఫేస్ అండ్ నెక్కి. నేను ఇందులో ఈసారి స్టోక్ క్రీమ్ కాకుండా కొంచెం మాయిశ్చరైజర్ కలుపుతున్నాను, సెటాఫిల్ది. ఫౌండేషన్ ఎప్పుడు అలా తీసుకొని డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేయకూడదు, మిక్స్ చేయాలి బాగా. సో నేను మాయిశ్చరైజర్ని ఫౌండేషన్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పేది నేను బేసిక్ మేకప్ చెప్తున్నాను. సో బేసిక్గా ఇంకా మిగతా మన క్రీమ్ కౌంటరింగ్ కానీ లేదా క్రీమ్ హైలైట్నింగ్ ఇవన్నీ మనం అడ్వాన్స్లో చెప్పుకుందాం. బ్రైడల్ మేకప్స్ అప్పుడు చెప్తాను. కట్ క్రీజ్ ఇలాంటి ఐ మేకప్స్ కూడా ఉంటాయి. ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడైతే సింపుల్గా బేసిక్ మేకప్ చెప్తున్నాను. సో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో మంచిగా మిక్స్ చేసి వార్మ్ చేయాలి ఫౌండేషన్ని. తర్వాత అప్లై చేయండి. లిక్విడ్ బ్లెండింగ్ బ్రష్ తీసుకుంటున్నాను. సో ఫౌండేషన్ అనేది ఫాస్ట్గా బ్లెండ్ చేయాలి, లిక్విడ్ ఈజీగా డ్రై అయిపోతుంది. మళ్ళీ డ్రై అయితే ప్యాచెస్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఫాస్ట్గా బ్లెండ్ చేయాలి. సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేయాలి, ఇలా లాగడం చేయొద్దు. సర్కిల్ మోషన్లో బ్లెండ్ చేస్తూ మూవ్ చేయాలి బ్రష్ని. లూజ్ పౌడర్తో మేకప్ మొత్తం సెట్ చేద్దాం.
సో లూజ్ పౌడర్తో సెట్ చేసాం కదా, ఒక్కసారి స్ప్రే చేసుకుంటున్నాను. ఇది కొంచెం సేపు వెయిట్ చేద్దాం డ్రై అయ్యేంత వరకు. సో నెక్స్ట్ ఐ మేకప్ చేసేద్దాం. ఫస్ట్ న్యూడ్ కలర్ తీసుకుంటున్నాను, నా స్కిన్ టోన్కి కొంచెం మ్యాచ్ అయ్యే కలర్ తీసుకుంటున్నాను. సో బేస్, నెక్స్ట్ నేను ఈ షేడ్ తీసుకుంటున్నాను. సో సేమ్ నెక్స్ట్ ఐకి కూడా సో ఇది పార్టీ మేకప్ అనుకుంటున్నాం కాబట్టి బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను, కొంచెం డెప్త్ డెఫినేషన్ ఇద్దామని. Look at this and this. సో సేమ్ బ్లాక్ నేను దీన్ని కూడా అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇదే ఐ షాడ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇది ఈ కలర్లో ఉన్న షిమ్మర్ తీసుకుంటున్నాను. పార్టీ మేకప్స్ కాబట్టి షిమ్మర్ ఏం యూజ్ చేయకుండా ఉట్టి మ్యాట్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత నేను లైనర్ ఎలా పెట్టాలో చెప్తాను. ఉట్టి మనం మ్యాటే యూజ్ చేసినాం. సేమ్ ఐ షాడోకి మ్యాచ్ అయ్యేలా షిమ్మర్ తీసుకుంటున్నాను. సో లైట్గా పెడుతున్నాను షిమ్మర్, టోటల్ ఐ అంతా పెడుతున్నాను. సో ఈ షిమ్మర్ని ఇన్నర్ కార్నర్లో అప్లై చేస్తున్నాను. సమ్ పింకిష్ కలర్లో ఉంది ఇది. నెక్స్ట్ లైనర్, పౌడర్ లైనర్ యూజ్ చేస్తున్నాను స్విస్ బ్యూటీ నుంచి. సో ఇలాంటి యాంగిలర్ బ్రష్ తీసుకొని లైన్ చేసి ఈజీగా అదే యాంగిల్లో వస్తుంది లైనర్ కూడా. మన ఐ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఒక లైన్ కనిపిస్తుంది, దాన్ని ఫాలో అయిపోండి. సో మీరు ఇలాగే వదిలేయచ్చు, లేదా లైనర్ పైన ఇంకొక షిమ్మర్ లైనర్ కూడా యాడ్ చేయొచ్చు. లిక్విడ్ లైనర్స్లో సిల్వర్ వాడచ్చు, గోల్డ్ వాడచ్చు, బ్లాక్, గ్రీన్, బ్లూ ఏదైనా వాడచ్చు. సో నేనైతే ఐ షాడోకి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకుంటున్నాను, లిక్విడ్ షిమ్మర్ తీసుకుంటున్నాను. సో మీరు లైనర్ ఎలా అయితే అప్లై చేశారో సేమ్ అలాగే అప్లై చేయాలి, లైనర్ పైన అప్లై చేయాలి. సో ఇలా లైన్ వేసుకోవచ్చు. పార్టీస్ ఈవినింగ్ టైమ్స్లో డిన్నర్ అప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. సో పైన ఐబ్రో దగ్గర సేమ్ కొంచెం పింక్ టోన్లో ఉన్న హైలైటర్ తీసుకుని ఐబ్రో దగ్గర వేస్తున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్ గ్రూమ్ చేసుకుందాం ఒకసారి. సో నా ఐబ్రోస్ ఆల్రెడీ థిక్గా ఉన్నాయి కాబట్టి అంత ఫిల్ చేయను, జస్ట్ అలా టచ్ చేశాను అంతే. కానీ ఐబ్రోస్ అక్కడ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఫిల్ చేసుకోండి. సో ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడ అండ్ ఎడ్జ్ ప్లేస్లో అండ్ ఇక్కడ
అలా 3 డాట్స్ వేసుకొని లైన్ చేసుకోండి, లైన్ లాగా ఫామ్ చేసుకోండి, కలపాలి 3ని. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చి మాత్రం జస్ట్ అలా టచ్ చేయాలంతే, ఎక్కువ వేయొద్దు, అప్పుడే న్యాచురల్గా అనిపిస్తుంది, లేకపోతే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ కాజల్, వైట్ కాజల్ అప్లై చేస్తున్నాను. కాజల్ అప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ మస్కారా. సో లిప్ లైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ 2 షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 మిక్స్ చేస్తున్నాను. లిప్స్టిక్ అయిపోయింది కదా, కొంచెం లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ కాంటోరింగ్, హైలైట్ అండ్ బ్లష్. సో ఫస్ట్ నోస్ కాంటోర్ చేద్దాము. పౌడర్ కాంటోరింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను, తర్వాత మీకు క్రీమ్ కాంటోరింగ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టి ఎండ్ వరకు తీసుకొని రావాలి. చిన్న కట్. సో ప్రాపర్గా బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ పెద్ద దాంతో ఫేస్ కాంటోరింగ్ చేద్దాం. సో నేను సైడ్స్కి కూడా కొంచెం లైట్ కాంటోరింగ్ చేస్తున్నాను. మంచిగా బ్లెండ్ చేయాలి, అప్వర్డ్ డైరెక్షన్లో బ్లెండ్ చేయాలి. ఫేస్ కాంటోరింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు హైలైట్ చేద్దాం. ఫస్ట్ నోస్ దగ్గర హైలైట్ చేద్దాం. కొంచెం హైబ్రో దగ్గర కూడా చేయొచ్చు. హైలైట్ చేసే ముందు బ్లష్ చేద్దాం. స్మైల్ చేసి బ్లష్ వేయండి, లైట్గా వేయండి. సో అప్వర్డ్ డైరెక్షన్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఫ్యాన్ బ్రష్తో హైలైట్ చేద్దాం. ఒక్కసారి కాంపాక్ట్ పౌడర్తో అంతా సెట్ చేసుకుందాం. సెట్టింగ్ స్ప్రే యూస్ చేద్దాం. సో ఇంకొంచెం డ్రై అవ్వనిద్దాం. ఈలోపు నేను హెయిర్ స్టైల్ వేసుకుని వచ్చేస్తాను. ఇది మన ఫైనల్ లుక్, పార్టీ మేకప్ లుక్. ఈ మేకప్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని హ్యాపీగా మేకప్ నేర్చుకుంటారు.